అమరావతికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి అమరావతికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి, ఎట్లా చూస్తున్నారు ఈ రోజు తీర్మానాన్ని? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇది ఏదైతే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి దుష్ట పరిపాలనలో ఏ విధమైనటువంటి మార్పులు చేస్తారు రాజధానిలో అనేటువంటి అంశాన్ని ఒక చెక్ పెట్టే విధంగా ఈరోజు మొదటి స్టెప్ జరిగింది శాసనసభ నుంచి. రేపు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ స్టెప్. ఈ రోజులు ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మళ్ళీ ఏదైనా ప్రభుత్వాలు మారితే ఉంటుందా లేదా అనేది, ఇలాంటిది ఈ తీర్మానంతో పోయింది అనుకో. తీర్మానం ద్వారా దాదాపు దీనికి అటువంటి అవకాశాలన్నీ పూర్తవుతాయి. ఇది ఎందుకంటే ఇక్కడ కొత్తగా చట్టబద్ధత అనేది కాదు, చట్టబద్ధతని రూఢీ చేసే విధానంగా వచ్చినటువంటిది. ఇది తప్పనిసరిగా ఇప్పటికే చట్టబద్ధత ఉంది. దాంట్లోకి ఏదైతే మనకు అవకాశం ఉందో రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే అవకాశాన్ని మనం సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా మార్చుకోవడం ద్వారా మనకి దానికి ఒక సుస్థిరతమైనటువంటి దాన్ని మనం ఏర్పరచుకోవడం అవుతుంది. 5 ఏళ్ల పాటు మహిళా రైతులు అనేక ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తీర్మానం చేసుకొని కేంద్రాన్ని పంపిస్తున్న పరిస్థితులను ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇది చాలా ఆనందదాయకమైన విషయం అండి. 5 ఏళ్ల తర్వాత తీర్మానం చేసుకొని పంపిస్తున్నారు అంటే, ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదే కొనసాగింది. రాజధాని ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం జరిగింది 2014-15 అమరావతి ఏర్పాటు జరిగిన తర్వాత. కానీ గవర్నమెంట్ మారి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రాజధానిని 3 ముక్కల ఆట ఆడుతూ అభివృద్ధి దిశగా నడవకపోగా పరిపాలనని వికేంద్రీకరణ దిశగా నడిచి రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం చేకూర్చింది. ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి వాళ్ళు మళ్ళీ రైతులు కోతికేసేసరికి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ రోజున 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని పేర్కొన్న విభజన చట్టంలో అంశం కూడా పూర్తయింది. కాబట్టి ఇప్పటికైనా రాజధానికి చట్టబద్ధత సెంట్రల్ నుంచి వస్తేనే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి భరోసా ఏర్పడుతుంది, భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరుగుతుంది. అప్పుడు మాత్రమే దాని యొక్క అభివృద్ధి ఫలాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందుతాయి. కాబట్టి ఈ చట్టబద్ధత అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గొప్ప అభివృద్ధి సూచిక. ఎందుకంటే ఎప్పుడైతే రాజధాని మారదు అన్నప్పుడు మాత్రమే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడే అభివృద్ధి ఫలాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయి. కాబట్టి దీన్ని రాబోయే కాలంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడానికి మొదటి మెట్టుగా చూస్తున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి శుభ సూచకం. 5 ఏళ్లలో అనేక కన్నీళ్లు పెట్టారు, మీరు అనేక పాదయాత్రలు చేశారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. అవన్నీ ఈ రోజుతో పోయేటటువంటి అవకాశాలు ఉంటాయనుకో. అసలు మేము 5 సంవత్సరాలు రోడ్డు మీదకి వచ్చిన కారణమే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి అనే నినాదంతోనే మేము బయటకు వచ్చాం. ఎందుకంటే అమరావతి విధ్వంసం మాత్రమే చేయలేదు, రాజధానిని 3 ముక్కల ఆట పేరిట దాన్ని ముక్కలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకున్న ఒక విధ్వంసకరమైన పాలకుడి మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. తను రాష్ట్రాన్ని ముక్కలు చేసి రాజధానిని 3గా చేసి అభివృద్ధిని లేకుండా చేసి రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు అమ్మేయాలని చూసిన ఒక దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రం విముక్తి దిశగా ముందుకెళ్ళాలి. రాజధాని ఒకటే ఉండాలి, పరిపాలన కేంద్రీకరణగా ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణగా ఉండాలి అనే ఇదితోనే మేము ఆ రోజు రోడ్డు మీదకి వచ్చాం. మా యొక్క ఉద్యమానికి ఈ రోజున ఒక కార్యరూపం దాల్చిందని భావిస్తున్నాం. మీరు ఏం చెప్పబోతున్నారు సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి? మేము అందరికీ, కూటమి ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ గారికి, అందరికీ కూడా మేము చెప్పేది ఒకటేనండి. ఇన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి కార్యకలాపాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈ రోజున చేసిన కార్యక్రమం అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వర్తిస్తుంది. ఈ యొక్క అమరావతి రాజధాని ఏర్పాటు, ఈ పగడ్బందీగా సెంట్రల్ నుంచి జీవో రావటం అనే దాని ద్వారా పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, పెట్టుబడులు ఆకర్షితం అవుతాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భవితకి ఒక భరోసా ఏర్పడుతుంది. కాబట్టి అందరి తరపున మేము కూటమి ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సీఎం కలిసి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి రైతులుగా ఇక్కడికి వచ్చాం. సీఎం గారిని కలిసాం. సీఎం గారు కూడా అంతా మంచి జరుగుతుందమ్మా, కేంద్రంలో బిల్ పాస్ అవుతుంది, మన అందరికీ ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సైకోల పరిపాలనలోకి వచ్చినా ఇంకా రాష్ట్ర రాజధాని కదిలించడం అనేది జరగదు అని భరోసా తెలియజేశారు. ప్రధానంగా మహిళా రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీగా
5 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేసినటువంటి దానికి ఈరోజు ఈ తీర్మానంతో ఒక బలమైనటువంటి అంశంగా మారబోతుంది కాబట్టి ఆనందంగా ఉందంటున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబును కూడా కలిసి వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తీర్మానానికి సంబంధించి మనతో పాటు విష్ణుకుమార్ రాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి ఎట్లా చూడొచ్చు? అందరూ రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తీర్మానాన్ని ఇప్పుడు ఇదివరకు 2019లో అమరావతి రాజధాని అనే ఉద్దేశంతో రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నమ్మకంతోటి, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో సుమారు 34,400 ఎకరాలు కేవలము 58 రోజుల్లో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పేరున ఇవ్వటం జరిగింది. అంటే ఎంతో నమ్మకం ఉంచి రైతులు ల్యాండ్స్ ఇచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్గా మీరు నిర్మాణం చేస్తారు కాబట్టి మీ ఇస్తున్నామని చెప్పిన తర్వాత దురదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఇది అమరావతి మేము క్యాపిటల్ కింద అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఆయనకు అధికారం వచ్చిన తర్వాత టోటల్గా రూట్ మార్చేసి ఇది అమరావతి క్యాపిటల్ కాదు అనే భావనతోటి ఏ పని కూడా ముందుకు సాగనివ్వకుండా చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ కూడా రాకూడదు. ఎవరు అధికారంలోకి ఉన్నా ఫ్యూచర్లో కూడా ఇది పర్మనెంట్గా అసలు అమరావతిని మార్చడానికి అవకాశం లేనట్టు, అమరావతి క్యాపిటల్గా ఉండాలి, ఇంకా వేరే ఆలోచన కూడా ఉండటానికి వీలు లేకుండా ఇటువంటి ఈరోజు అమెండ్మెంట్ చేయటం గురించి తీర్మానము చేయటం జరిగింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉన్న యాక్ట్ని అమెండ్ చేసి ఈ క్యాపిటల్ అనే ప్లేస్లో అమరావతి అనేది వస్తుంది. అమరావతి అలాగే ఏపీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నవన్నీ కూడా క్యాపిటల్ కింద వస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎవరికి ఏ విధమైన అనుమానం కానీ అసలు ఆలోచన కానీ రాకూడనటువంటి పరిస్థితిని తీసుకుని వస్తున్నారు. మార్పులు మళ్ళీ ప్రభుత్వాలు మారితే మార్చేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి పక్కన పెడితే మీరు కేంద్రంలో బీజేపీ ఉంటుంది, కంపల్సరీగా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలా చూడొచ్చు ఇదంతా? ఇప్పుడు లాస్ట్ టైం 2014 to 19 కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. 2019 to 24 కూడా కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని మాట చెప్పడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వము ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషను, ఎందుకంటే అది కేవలము రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని పర్మనెంట్గా అసలు ఇంకా అనుమానానికి తావు లేకుండా చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ముందు చూపు ఆలోచన ధోరణి అత్యంత అద్భుతమైన విషయం. సో ఎవరికి కూడా ఇంకా అనుమానం అనేది ఉండదు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరికైనా సరే ఇటువంటిది ఇంకా పర్మనెంట్గా ఇది పర్మనెంట్ ప్లేసు అనే భావన ఉండేటట్టుగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎప్పుడు ఆమోదానికి వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తుంది, పార్లమెంట్లోకి ఎప్పుడు వస్తుంది, ఆమోదం ఎప్పుడు లభిస్తుంది? ప్రాబ్లీ పార్లమెంటు 9వ తారీఖు వరకు ఉన్నట్టుగా నాకు ఐడియా ఉంది. సో 9th లోపలే అయిపోవచ్చు, లేదంటే నెక్స్ట్ దానికి వస్తుంది. ఇక్కడ నుంచి రెజల్యూషన్ అయితే వెళ్ళిపోయింది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ కమ్ వెరీ సూన్. ఈ సెషన్ కనుక పొరపాటున ఏమైనా టెక్నికల్గా మిస్ అయితే నెక్స్ట్ సెషన్లో వస్తుంది. ఈ రోజు జరిగినటువంటి అంశం అన్ని పార్టీలు, అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఇక్కడ చర్చకు రావాల్సినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ రాకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అని? అది చాలా దారుణమైన విషయము. వైఎస్ఆర్సీపీ కూడా పాపం వాళ్ళ ఎమ్మెల్యేస్ రావాలని ఉన్నప్పటికీ కూడా రాలేనటువంటి పరిస్థితి వారికి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే వారు అది చేయవలసిన అవసరం ఉంది. మనసులో రావాలని ఉన్నప్పటికీ కూడా వారు ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితిలో ఉండొచ్చు అని మా యొక్క అభిప్రాయము. సో కాబట్టి ఇది ఇంకా దీనికంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలు ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కనుక ఎవరన్నా ఓటు వేస్తే ఏ విధంగా ఉంటుందని ఇది ఒక నిదర్శనము. చర్చ పెట్టాలనే విధంగా వాళ్ళు అడిగారు కదా. మండలిలో చర్చకు రాదు, అసెంబ్లీలో చర్చ సరిపోతుంది. ఇది తీర్మానం అంటే అసెంబ్లీలో చర్చ చేసి ఇక్కడి నుంచి మనం బయటికి పంపించాలి. మండలిలో చర్చ పెడితే మళ్ళీ దాన్ని ఆ దురుద్దేశమే చూడండి ఒకసారి. వాట్ ఈజ్ ద రీజన్? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పారు.
నేను ఇక్కడే కూడా ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. ఇల్లు కట్టుకున్నారు, ప్యాలెస్ కట్టుకున్నారు, బాగానే చేసుకున్నారు. అది దాని గురించి మనకు సంబంధం లేదు. కానీ అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు. పాపం అమాయకమైన రైతులను ఇబ్బంది పెట్టడం అంటే అంతకంటే దారుణం ఏమీ ఉండదు. రైతులకి వాళ్ళు ధర్నాలు చేసి లేకపోతే ఏదైనా ఆఖరికి టెంపుల్ అమ్మవారి దగ్గర వెళ్ళి మా అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు లాఠీ చార్జీలు చేసి నానా హింస పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇది అమరావతి రైతులకి తీరని ద్రోహం చేశారు ఆ 5 సంవత్సరాల్లోనే అని చెప్పడానికి ఏమాత్రము డౌట్ లేదు. ఇప్పుడు అమరావతి రైతులు దే షుడ్ బి వెరీ హ్యాపీ. వారు సంతోషంగా సుఖంగా ఉండాలి. ఇప్పటికైనా వారికి న్యాయం అంటే అంతకుముందు మేము వచ్చిన వెంటనే న్యాయం జరిగింది. 2 years ఆల్మోస్ట్ 20 months బ్యాక్. కానీ ఇంకా డౌట్ కూడా ఏమీ లేకుండా ఉంటుందని మా యొక్క అభిప్రాయము. ఇది ప్రధానంగా కూడా కృష్ణకుమార్ రాజు అయితే క్లియర్గా చెప్తున్నారు. ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. రైతులు కంపల్సరిగా ఇది శాశ్వతంగా ఒక ఆమోద ముద్ర అనేది లభించబోతుంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామ్యాన్ ప్రసాద్తో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి.